నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండలోకి ఎంటర్ అయ్యాయి. సాధారణంగా జూన్ 2వ వారంలో రావాల్సిన రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. రుతుపవనాలు జూన్ 6న తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిన 3 రోజుల ముందే వచ్చాయి. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సాధారణంగా కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. మరింత సమాచారం హరిత అందిస్తారు. రాష్ట్రానికి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలోకి ఈరోజు నైరుతి రుతుపవనాలు వచ్చినట్టు ఇటు భారత వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. దాదాపు ఈ నెల 5 లేదా 6వ తేదీలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి వస్తాయని ముందుగా అంచనా వేశారు. కానీ అంతకంటే ముందుగా 3 రోజుల ముందుగానే రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు తాకాయి. రీసెంట్గా మనం చూసాం, మే 30న కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మెల్లమెల్లగా ఇటు కర్ణాటక కావచ్చు, ఏపీలోని చాలా ప్రాంతాల్లో వ్యాపించడం జరిగింది. ఈరోజు మనకు మధ్యాహ్నం తర్వాత నుంచి రుతుపవనాలు ఇటు దక్షిణ జిల్లాలోని నాగర్ కర్నూల్, గద్వాల, నల్గొండ జిల్లాలో ప్రవేశించినట్టు భారత వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 5 రోజుల వరకు కూడా ఇటు ఐఎండీ అయితే వాతావరణ మొత్తం కూడా మారిపోతుందని హెచ్చరికలు అయితే జారీ చేసింది. దాదాపు రాష్ట్రం మీద ఈదురుగాలులు, మోస్తారు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా ఉంటాయని చెప్పింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అయితే నైరుతి రుతుపవనాల రాకతోటి అయితే ఇటు రైతుల్లో కావచ్చు, సామాన్య ప్రజల్లో ఒక ఇంత సంతోషం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాది చూసాం, దాదాపు జూలై మొదటి వారం, జూన్ చివరి వారంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు దాదాపు లోటు వర్షపాతం అయితే గత సంవత్సరం ఏర్పడింది. ఈసారి మాత్రం అత్యధిక వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు ఇటు వెదర్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఈసారి అనుకున్న దానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాల రాకతోటి ఇటు వర్షాల ఎక్కువగా కురిసే ఛాన్స్ ఉందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే మరో 4 రోజుల పాటు కూడా వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా చల్లగా ఉంటుంది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా ఉంటాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. మనకు రేపు కౌంటింగ్, మనకు ఎన్నికల కౌంటింగ్ కూడా ఉంది కాబట్టి కొన్ని జిల్లాల్లో ఇటు వర్షాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇటు ముఖ్యంగా దక్షిణ జిల్లాలతో పాటు మనకి కొన్ని ఉత్తర జిల్లాల్లో కూడా వర్షాలు ఉన్నట్టు చెప్తున్నారు. తేలికపాటి నుంచి భారీ వర్షాలు, ఇటు ముఖ్యంగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం అయితే ఉండబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈసారి అకాల వర్షాలకు కూడా ఇటు ఉరుములు, మెరుపుల కారణంగా చాలా చోట్ల మరణాలు సంభవించాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇటు చెట్లు కావచ్చు, నిటారుగా ఉండే కొమ్మలు, పోల్స్ దగ్గర ఉండొద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వర్షాకాలం రానే వచ్చింది. ముఖ్యంగా మే ఎండింగ్ కల్లా ఇటు దేశంలోని బంగాళాఖాతం కావచ్చు, కేరళ రాష్ట్రాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ఈసారి ఇటు ఈశాన్య రాష్ట్రాలను కూడా తొందరగా తాకినట్టు ఐఎండీ అయితే వెల్లడించింది. ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే వర్షాకాలానికి ఎంతో కీలకం. ముఖ్యంగా వానలు పడుతుంటాయి కాబట్టి నైరుతి రుతుపవనాలు ఎంత త్వరగా వస్తే ఇటు నాట్లు కావచ్చు, వ్యవసాయ పనులు చేసుకోవచ్చని నైరుతి రుతుపవనాలను కీలకంగా భావిస్తుంటారు. కాబట్టి ఈ సంవత్సరం వర్షాకాలానికి అత్యంత అనుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జూన్ నెల ఆరంభం నుంచే వర్షాకాలం మొదలు కాబోతుంది కాబట్టి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 నెలలు అత్యధిక వర్షాలు కూడా కొన్ని చోట్ల సాధారణమైన కంటే కూడా అత్యధిక వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు మనకు ఉత్తర జిల్లాలు కావచ్చు, దక్షిణ జిల్లాలో ఈసారి వర్షాలు అధికంగా కురిసే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా మనం గమనిస్తే తెలంగాణలో భారీ వర్షాలు ఇటు నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల్ జిల్లా, అట్లాగే ఇటు ఖమ్మం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, నల్గొండ ఉమ్మడి జిల్లాలు, అట్లాగే యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి ఈ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ వాతావరణ శాఖ ఈరోజు మనకి నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయని, ముఖ్యంగా సంగారెడ్డి కావచ్చు, ఇటు గద్వాల జిల్లా, నల్గొండ జిల్లాలోకి మొదటగా ప్రవేశించాయి నైరుతి రుతుపవనాలని ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే ఇటు విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు రాయలసీమ కావచ్చు, కర్ణాటక, తెలంగాణలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఈ వర్షాల ప్రభావం అయితే కొనసాగనుంది. ఇది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ఓటు స్టూడియో.